'ఇరుముడి' మూవీ మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు గానీ, నేనైతే నైట్ చూసాను. నేను ఏడ్చానంటే ఆడపిల్లని గాబట్టి ఎక్కువ ఎమోషనల్ అయ్యి అలా ఉంటది. కాపోతే నాతో పాటు మా హస్బెండ్ గూడా ఏడ్చాడనమాట. ఇద్దరం పడుకునే లోపు కళ్ళు ఇంత పెద్దగా అయిపోయాయి ఏడ్చేసి. నైట్ టైము ఇంట్లోనే చూసాము. నిజంగా చెప్తున్నాను. చాలామంది ఆడపిల్లలు ఆ సినిమాకి కనెక్ట్ అయ్యి ఉంటారు. ఈ రోజుల్లో అంటే అందరికీ వాట్సాప్ అని, సోషల్ మీడియా అని అందరికీ మొబైల్ ఉండడం వల్ల ఏం జరిగినా ఒక మనిషికి చెప్పకపోయినా సరే, ఎలాంటి ప్రాణం లేని మొబైల్‌కైనా చెప్పుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఎవరిదో ఒక హెల్ప్ తీసుకోవడం ఇట్లా జరుగుతుంది గానీ, ఒకప్పుడు అసలు ఈ సోషల్ మీడియాలు గానీ, ఇట్లాంటివి ఏమీ లేని రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు సఫర్ అయ్యి ఉంటారు. అంటే జాబ్ విషయంలో గానీ, స్టడీ విషయంలో గానీ ఎక్కడికెళ్ళినా కంపల్సరీగా ఏ అమ్మాయికైనా ఏదో ఒక చోట ఇలాంటివి ఎదురయ్యే ఉంటాయి. అంటే ఆ మూవీలో అలాంటివి కళ్ళకట్టినట్టు చూపిచ్చారు. అంటే ప్రతి అమ్మాయి నాకనిపిచ్చింది, అమ్మాయిలందరూ గూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటారు అనేసి. నిజంగా జెప్తున్నా ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికెళ్తే మళ్ళీ ఇంటికొచ్చేంత వరకి కూడా తను ఎలా వస్తుంది, ఏంటి అని ఆలోచించుకోకుండా ఉండలేకపోతున్నారు తల్లిదండ్రులు. అవునా? కాదా? చెప్పండి. నాకైతే ఆ మూవీ ఇచ్చిన మెసేజ్ నాకు చాలా నచ్చింది. ఈ రోజుల్లో పిల్లలు ఏమి దాచుకోకుండా ఏం జరిగినా సరే పేరెంట్స్‌కి చెప్పేయాలి అనే ఒక మెసేజ్ నాకు చాలా నచ్చింది. అండ్ అందులో అసల మెయిన్ ట్విస్ట్ ఏందంటే ఆ పాపని అసల తను చంపుతాడు అని అనుకోలేదు. నేను ఆ గంజాయి బ్యాచ్ ఎవరో చంపేస్తారేమో అనుకున్నాం గానీ, వాళ్ళ పెదనాన్న చంపుతాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకది గూడా నచ్చలేదు. అంటే తన బిడ్డ భవిష్యత్తు కోసం ఇంకొక ఆడపిల్లని బలివ్వడం అనేది నాకు ఆ సీన్‌లో అస్సలు నచ్చలేదనమాట. అండ్ ఎండింగ్ గూడా నాకు నచ్చలేదు. ఎండింగ్ ఏమనిపించిందంటే అలా సాడ్ మూమెంట్‌తో అలా మళ్ళీ వస్తాను స్వామి అని చెప్తది గదా పాప. అలా గాకుండా మళ్ళీ ఏదో ఒక మూమెంట్ మళ్ళీ తనే పుట్టినట్టు, పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పాపకి మనమ్మ అని పేరు పెట్టినట్టు, ఇలా ఒక చిన్న హ్యాపీ మూమెంట్‌తో మూవీ ఎండ్ చేస్తే బావుండేదనిపించింది. అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగొచ్చింది. సో, మీకేమనిపిచ్చింది మూవీ జూసిన తర్వాత? మీలో ఎంతమంది కనెక్ట్ అయ్యారు, ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్‌లో ఎమ్మెల్యే దగ్గర పిల్లలకి జెప్తారు గదా! గాయత్రి వాళ్ళకి రవితేజ జెప్తాడు గదా! సో, ఇలాగే భయపడుతూ ఉంటారా, ఎదురు తిరుగుతారా అని నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను దానికి. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిల మైండ్